బెండేసేయాలి. ఒక పావుగంట తట్టుకోలేమా తలనొప్పిని ఎదవతాలని పిడాకులు తాగితే పోతుంది. ఒక అరగంట పడుకుంటే పొద్దానికి బెండేసేస్తాం. మళ్ళీ డాక్టర్ గారు ఏం చేస్తాడు, ఈ బెండ వేసుకోండి, ఈ బెండ వేసుకుంటే కడుపులో మండుతుంది, అందుకని ఇంకో బెండ వేసుకోండి. దాన్ని దర్శనం అంటారు, దీన్ని అధిక మాసం దర్శనం. ఆ బెండ వేసుకోవడం ఎందుకు, మళ్ళీ కడుపులో మండితే ఇంకో బెండ వేసుకోవడం ఎందుకయ్యా? ఇప్పుడు తీరా ఆయన దున్నిస్తే మనకి మొత్తం పడుతుంది ఇక్కడ కడుపులో కదా. ప్రతిదానికి బెండ వేసేసుకోవాలా, ప్రతిదానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలా, చెయ్యో కావాలని చూపించాలి. ఇక్కడ బాగా పెరిగిపోయింది వ్యాపారం. ఎవడో రావట్లేదు, అంతా సొంత వయసులు చేసుకుంటారంటే వాడు మొత్తం డమాలను తగ్గించేస్తారు మొత్తం రేట్లు. అందరూ ప్రతిదానికి వెళ్ళిపోతారు కాబట్టి పెంచేస్తారు. ఏ వ్యాపారమైనా అంతే, నలుగురు వస్తున్నారంటేనే పెంచేస్తాం. మనకు ధైర్యం ఉండాలి. మనం అదే ఉదంబాలుగా వేడికొండలో ఉండొచ్చు కదా, లోపల పురుగులు ఉన్నా కూడా బయట వెలుస్తుంది కదా. లోపల ఏదో ఉంటారు, భార్య రకంగా, భర్త రకంగా, పిల్లలు రకంగా, రకరకాలు ఉన్నాయి. నీ పని ఏదో నువ్వు చేయి, అందరితో గొడవ ఎందుకు, అదే వెళ్ళిపోలేదు.